అయ్యో, ఇంత గట్టిగా హారన్ కొడుతున్నారేంటి? వాళ్ళకేమైనా పిచ్చా? ఇదేంటి రథం దిగకుండా ఇక్కడే ఉన్నావు? లోపలికి రా. దేవత ఎప్పుడైనా తన రథాన్ని వదిలి వస్తుందా? తనని దర్శించుకోవడానికి భక్తులే అక్కడికి రావాలి. సరే సరే, ఎక్కువ టైం లేదు లక్ష్మి, నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి. ఎలాగో దారిలో వెళ్తున్నాను కదా, నీకు గుడ్ న్యూస్ చెప్పి వెళ్దామని వచ్చాను. గుడ్ న్యూసా? ఏంటి అది? నీకు పెళ్లి ఫిక్స్ అయిందా ఏంటి? నువ్వు ఎప్పుడు అదే అనుకుంటావా? ఇప్పుడు పెళ్లి చేసుకునే సీన్ లేదులే, కానీ అంతకంటే మంచి వార్త. అదేంటో త్వరగా చెప్పవే. అది నా నోటితో చెప్పడం కంటే నీ కళ్ళతో నువ్వు చూస్తేనే బెటరే. అయ్యో, ఇదేంటి? ఈయనకేమైందే? పొద్దున బాస్ ఇంటికి వచ్చినప్పుడు ఈ విషయం చెప్పనే లేదు. పాపం అశ్విన్ సార్. పాపమేంటే, వాడుకున్న పొగరు తెలుసు కదా. వాడెన్ని మాటలు అన్నాడో తెలుసా? నీకు అసలు గుర్తున్నాయా? నేనెంతో కష్టపడి వీడియో తీసుకొని వస్తే అది చూసి నువ్వు ఎంజాయ్ చేస్తావనుకుంటే ఇలా మాట్లాడుతున్నావేంటే? ఏయ్, ఒకరు బాధపడుతుంటే చూసి నవ్వుకోవడం ఏంటే? శత్రువైనా సరే వాళ్ళకి మంచి జరగాలని కోరుకోవాలి. నువ్వు ఇలానే నీతులు చెప్తూ ఉంటే అతను మాత్రం నీ మీద నిప్పులు కక్కుతూ ఉంటాడు. నిన్ను తిట్టినందుకే నాకే ఇంత కోపంగా ఉంది. ఇప్పుడు అతని పరిస్థితి చూసి ఆనందంగా ఉండాలి మనము. అసలేం జరిగింది? ఎక్కడైనా పడ్డారా? తెలీదే. మేబీ మన దగ్గర చూపించే తలపొగరు ఇంకెక్కడైనా చూపించుంటాడు. వాళ్ళు సరిగ్గా బుద్ధి చెప్పింటారు. మనం శిక్షించకపోయినా దేవుడు శిక్షిస్తాడంటే ఇదే కదా. నాకైతే చాలా హ్యాపీ. చచ్చా, అలా మాట్లాడకూడదే. పాపం ఎంత ఇబ్బంది పడ్డారో ఏంటో. అసలు ఆయన ఎవరు కొట్టుంటారు? ఏంటి విజ్జి ఇలా వచ్చావు? మీరు మీ ఆవిడ్ని మిస్ అవుతున్నారు కదా, అదేంటో కనుక్కుందామని వచ్చాను. ఆపుతావా నీ ఓవర్ యాక్షన్? ఇంట్లోకి వస్తావా? ఇక్కడే పంచాయతీ పెడతావా? మీ భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ గా నేనెందుకు? మీరే ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకోండి, నేను వెళ్తాను. నేను చచ్చిన నా కూతుర్ని నిన్ను కలవనివ్వను. చస్తే ఎలాగూ కలవలేం కదా, అందుకే నా కూతురుతో చచ్చేలోపు మాట్లాడాలి అనుకుంటున్నాను. చూడు, ఇలా ఏవేవో కలలు కనద్దు. అది నా కూతురు. తనకి తల్లైనా తండ్రైనా అన్నీ నేను. చిన్నప్పుడు వదిలేసి ఇప్పుడు పెద్దదైన తర్వాత నా కూతురనొస్తే ఎవరు ఊరుకోరు. నువ్వే నన్ను వదిలేసి వచ్చావు. ఇప్పుడు నా కూతురు నేనే పెంచాను, నీకు చూపించడం కుదరదు అంటే నేను ఒప్పుకోను. నా కూతురు నేను చూడాలి, అంతే. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా కూతురు మీద ఈ దుర్మార్గుడి నీడ కూడా పడకూడదు. ఏం చేయాలి? ఏంటే ఆలోచిస్తున్నావు? నేను కన్న తండ్రిని. నా కూతుర్ని చూసే అధికారం నాకుంది. నువ్వే కాదు, ఈ భూమి మీద ఎవరూ ఆపలేరు. అసలు నా కూతురు ఎక్కడుందో చెప్పు. ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను. ఒక్క నిమిషం ఏంటి, 10 నిమిషాలు తీసుకో. నా కూతురు నా కళ్ళ ముందు ఉండాలి, అంతే.